వెల్కమ్ టు వేవ్స్ మీడియా. ఆలయ పూజా కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారం కోసం ప్రోకాస్ట్ లైవ్ స్ట్రీమింగ్ డివైస్ ఆవిష్కరణ. భక్తుల సౌకర్యార్థం ఆధునిక సాంకేతికతను ఆలయాలకు అందుబాటులోకి తెస్తూ హైదరాబాద్కు చెందిన డ్రోనికా ఇన్నోవేషన్స్ కంపెనీ ప్రోకాస్ట్ లైవ్ స్ట్రీమింగ్ డివైస్ను వినుకొండలో అశోక్ ఆవిష్కరించారు. ఈ పరికరం ద్వారా ఆలయాలలో జరిగే దైవ దర్శనం, పూజా కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా భక్తులు ప్రత్యక్షంగా వీక్షించవచ్చని వినుకొండ వాసి డ్రోనికా ఇన్ఫర్మేషన్ ప్రతినిధి గుంట్లపల్లి అశోక్ కుమార్ తెలిపారు. దేవాలయంలో పూజలు జరుగుతున్నప్పుడు కేవలం ఒక చిన్న బటన్ క్లిక్తో ఈ పరికరం ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రారంభించవచ్చని, ఇంటర్నెట్ సదుపాయం ఉన్న చోట భక్తులు ఈ కార్యక్రమాలను వీక్షించవచ్చని అశోక్ కుమార్ వెల్లడించారు. ఈ సదుపాయాన్ని తొలిసారిగా వినుకొండలోని శ్రీ సంతాన వేణుగోపాల స్వామి దేవస్థానంలో ప్రారంభించినట్టు ఆయన తెలిపారు. త్వరలోనే మరిన్ని ఆలయాల్లో ఈ సాంకేతిక అందుబాటులోకి తీసుకురామనని, మరిన్ని వివరాల కోసం తమకు సంప్రదించవచ్చని అశోక్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అశోక్ కుమార్ను ఆలయ సభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు కనపర్తి వెంకట్రావు, గాలం ప్రసన్న, ఎడ్లూరి సతీష్, రాజేంద్ర వేదాంతం, లక్ష్మీ నరసింహాచార్యులు పాల్గొన్నారు. స్వామివారి సన్నిధానంలో జరిగే కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు అందరికీ తెలియపరచాలని చేస్తున్న కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఇది ఏంటంటే ఇప్పటి వరకు మనం తిరుమలలో, తిరుపతిలో దేవాలయాల విగ్రహాలు మనం దర్శనం చేసుకుంటాం. అంటే ఏదో మనం టీవీలో చూడటం, అట్లా ఉంటాడా అనుకుంటాం. కానీ ఇది అట్లా కాదు. ఎలా ఉంటారు, ఎలా చేస్తున్నారు అనేది పరిపూర్ణంగా లోపల జరిగే కార్యక్రమాలు అందరూ చూడాలని చెప్పి ఆనందోత్సాహంతో చేస్తున్న ఈ యొక్క కార్యక్రమాన్ని మంచి కార్యక్రమంగా భావించి అందరూ సహకరించి వీళ్ళని జయప్రదం కార్యక్రమం చేయవలసిందిగా మనం చేస్తున్నాం. నా పేరు అశోక్ కుమార్ అండి. నేను వినుకొండ వాసిని. నేనేంటంటే నా కంపెనీ డ్రోనికా ఇన్నోవేషన్స్ హైదరాబాద్లో ఉంది. మేమేంటంటే లైవ్ స్ట్రీమింగ్ డివైసెస్ తయారు చేస్తూ ఉంటాము. అయితే దేవాలయాల కోసం మేము కొత్తగా తయారు చేసిన డివైస్ని మనం మొదటగా మన వినుకొండలోని సంతాన వేణుగోపాల స్వామి ఆలయం నుంచి మొదలు పెడుతున్నాము. వాళ్ళు వేరే ఊర్లలో ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళ సొంత ఊర్లో ఉన్న దేవాలయంలో జరిగే పూజా కార్యక్రమాలన్నీ కూడా ఆన్లైన్లో వీక్షించే అవకాశం ఈ డివైస్ కలిగిస్తుంది అనమాట. లైవ్ స్ట్రీమింగ్ చేయాలి అంటే పెద్ద పెద్ద ఎక్విప్మెంట్, ఎంప్లాయీస్ అవసరం లేకుండా సింగిల్గా ఒక చిన్న బటన్ క్లిక్ తోటి పూజ జరిగే ముందు ఒక బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ జరిగే పూజా కార్యక్రమం అనేది ఆన్లైన్లో లైవ్ స్ట్రీమింగ్లో రావడం జరుగుతుంది. సో దీని ద్వారా ఎక్కడో వేరే ప్లేసెస్లో ఉన్నవాళ్ళు కూడా సొంత ఊర్లో ఉన్న దేవాలయంలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా లైవ్లో వీక్షించే అవకాశం ఉంటుంది. ఈ రోజు నుంచి ఈ లైవ్ ఎక్విప్మెంట్ అనేది ఇక్కడ మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఆ వెబ్సైట్